క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలని మీ అందరికీ కూడా ఈ సాయం వేళ క్రీస్తు నామంలో శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం తల్లులనే మించిన తండ్రి అయిన దేవుని సహనం. తండ్రి అయిన దేవుడు పరలోకమందు మనందరికీ ఉన్నాడు. జగత్తును అందలి సమస్తాన్ని ఆయనే సృష్టించాడు. తల్లిని, తండ్రిని, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, సకల వసతులను, వనరులను మన కొరకు సమకూర్చినవాడు ఆయన మాత్రమే. అలాంటి గొప్ప తండ్రిని మనం కలిగి పిల్లలుగా ఎలాంటి మనస్సుతో ఆయన పట్ల మనం ఉన్నాము అన్నది ఈరోజున్న ప్రపంచ పరిస్థితులను, లోక ప్రజలను చూసి మనం దేవుని కోణంలో ఆలోచించగలిగితే నిజంగా భూమి మీదున్న ఆయన పిల్లలైన వారు ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నది రోజు జరుగుతున్న కార్యక్రమాలు, మనుషుల యొక్క క్రియలు, వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. తండ్రి చెప్పిన మాటలు వినకుండా ఎదురు తిరుగుతూ ఆయన సహనాన్ని పరీక్షిస్తూ ఆయన పట్ల ఎంతగా వ్యతిరేకతతో ఈ సమాజం ప్రవర్తిస్తున్నా నిజంగా ఆయనకి మనుష్యుల పట్ల ఉన్న ఓర్పును గురించి ఆలోచిస్తే నిజంగా ఇలాంటి తండ్రి ప్రపంచంలో ఉంటాడా? ఇంత సహనం కలిగిన వాళ్ళు భూమి మీద మనుష్యులలో ఉండగలరా అనే ప్రశ్న ఖచ్చితంగా రాక తప్పదు. ఎందుకంటే ఆయనలాంటి మనస్సు కలిగిన వారు, ఆయనలాంటి సహనాన్ని కలిగిన వారు ఎవ్వరూ లేరండి. సర్వసాధారణంగా మనుషులకు ఆవేశం, కోపం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. అవి పొరుగువాని మాటల వలన, జరుగుతున్న పనుల వలన, ఏదో ఒక కారణం చేత మనకి కోపం అనేది ఒక్కొక్కసారి రేగిపోతుంటుంది. ఎంతగా రేగుతుంది అంటే, ఒక మాట పొరుగువాడు మనల్ని అంటే సహించలేనంత కోపం మన మనస్సులో రేగిపోతుంది. కేవలం ఒక మాట. ఇక మనకు విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే ఇంకెలా ఉంటుంది? చట్టాలు, ఈరోజు సమాజంలో ఉన్న న్యాయస్థానాలు, వ్యవస్థలు ఉండటం వలన మనిషి పొరుగువాని పట్ల తీసుకోవలసిన చర్యలు, వీటన్నిటినీ కూడా అదుపులో ఉంచుకుంటున్నాడు. ఒకవేళ వ్యవస్థలే లేకపోతే, ఒక పోలీసు వ్యవస్థ లేదనుకోండి, సమాజం ఎంత దారుణంగా ఉంటుంది. ఒక న్యాయ వ్యవస్థ లేదనుకోండి, సమాజంలో శాంతి, సమాధానం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే అరాచకం అండి. ఒకరి పట్ల ఒకరు క్రమశిక్షణతో కొంతైనా ప్రపంచ దేశాల్లో ఉండగలుగుతున్నారు అంటే ఆయా దేశాల్లో వ్రాయబడిన చట్టాలు, రాజ్యాంగాలు వలనని చెప్పక తప్పదు. ఆ దేశాల్లోని వ్యవస్థలు బట్టి కొంతైనా మనుషులు తమ కోపాన్ని అణుచుకుంటున్నారు. లేదా మనకొచ్చే కోపానికి ఎందరి పట్ల ఎన్నోసార్లు మనం పగ తీర్చుకుని ఉండేవాళ్ళు. వ్యవస్థలు ఉన్నాయి గనుక, మనపైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాయి గనుక భయపడి కొన్ని సందర్భాల్లో మనం ఆగిపోతున్నామేమో కానీ అవి లేకపోతే మనల్ని ఆపేవాడు లేడు. చట్టాలు లేవనుకోండి, పోలీసు శాఖ వ్యవస్థ లేదనుకోండి, మనం ఒక పొరపాటు చేసినా దాన్ని అడ్డగించి ప్రశ్నించి శిక్షించే వ్యవస్థ లేదనుకోండి,
అప్పుడు స్త్రీలు కానీ పురుషులు కానీ సమాజంలో ఎలా బ్రతుకుతారు మీరు చెప్పండి? ఎక్కడ చూడండి అరాచకమే ఉంటుంది. ప్రతి ఒక్కరూ వ్యతిరేకతతోనే ఉంటారండి. కక్ష పూరితమైన చర్యలతో ఒకరినొకరు భక్షించుకుంటూ, చంపుకుంటూ, దోచుకుంటూ, అన్యాయం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇన్ని వ్యవస్థలు ఉన్నా, ఇన్ని శాఖలు పనిచేస్తున్నా ఎప్పటికే దేశాలలో ఏమంటే నేరాల జాబితా పెరిగిపోతుంది కాదంటారా? ప్రతి చోట ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా, చట్టాల ద్వారా ఎన్ని శిక్షలు అమలు చేస్తున్నా మనుషులలో మార్పు కలుగుతుందా అంటే లేదు. ఎప్పుడో ఢిల్లీలో ఒక గ్యాంగ్ రేప్ జరిగింది. ఆ ఘటన దేశాన్ని కుదిపేసింది. దానికోసం దేశం అంతా తీవ్రంగా మండిపడింది. కానీ వ్యవస్థలో తప్పు చేసే వాళ్ళలో మార్పు కలిగిందా? లేదు. అలాంటి వ్యవస్థలోని ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. నాటి నుంచి నిన్న మొన్నటి కోల్కతా కేసు వరకు. అంటే మనుషులలో భయం లేదు. మనుషులు భయాన్ని మీరిపోతున్నారు. చట్టాలు ఉన్నా, శిక్షలు అమలు జరుగుతున్నా లేరా? ఎందుకు దోపిడీలు చెప్పండి? ఎందుకు అరాచకాలు జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు మారణకాండ జరుగుతుంది చెప్పండి? ఎందుకు ఒకరినొకరు నరుక్కుంటున్నారు చెప్పండి? లేవా మన దేశంలో ఇవి? నడి రోడ్డుపైనే దారుణంగా ఆయుధాలతో దాడి చేసి మనిషిని కిరాతకంగా చంపుతున్న రోజులు ఇవి. మరి చట్టం అంటే వాళ్ళకి భయం లేదంటే లేదు. దేనికి? వాడిని అడగండి, నువ్వెందుకు ఇది చేశావంటే వాడిపైన నాకున్న కోపం. అంటే ఒక వ్యక్తి మీద పగ సాధించాలి అనుకున్నప్పుడు ఎన్ని వ్యవస్థలున్నా అడ్డుకోలేవు దాన్ని. వాడిని ఆపలేకపోతున్నాయి. ఇదంతా నేను ఎందుకు చెప్పానో తెలుసా? మనుషులు ఇన్ని చట్టాలు ఉన్నా తమ తీరును మార్చుకోకుండా ఉంటున్నప్పుడు ఈ మానవాళిని చూసి దేవుడు ఎలా ఉంటాడు? ఏమండి, కోల్కతాలో జరిగిన కేసు ఏం జరిగిందో వివరాలేంటో మనకి పూర్తిగా తెలియకపోయినా మొత్తానికి ఒక ఆడబిడ్డ దారుణంగా చంపబడింది అన్నది నిజం. దానిని కప్పిపుచ్చాలని చూశాయి పోలీసు వ్యవస్థ కానీ ఇతర శాఖలు కానీ అనేది తెలుసుకున్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆందోళనలు బయలుదేరాయి. అవును, అంటే ప్రజలు వాటిని సహింపలేకపోతున్నారు. అలాంటి దుర్మార్గాలను చూడలేకపోతున్నారు. వారిని వెంటనే శిక్షించాలి అనుకుంటున్నారు. ఏమండి, ఇన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రజలలోనే ఓర్పు సహనం కోల్పోయి తిరుగుబాటు చేసే ప్రయత్నం, చివరికి ప్రభుత్వాల మీద తిరుగుబాటుకు వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజలలో సహనం ఏమైందంటారు? ప్రజలలో సహనం నశించింది అని. ఈ మధ్యన బంగ్లాదేశ్లో ఏం జరిగింది? ప్రధాని దేశం విడిచి పారిపోయింది ఆమె. ఎందుకు? ప్రజలలో రగిలిపోయిన ఆగ్రహ జ్వాలలు అంటారు దాన్ని. అంటే ప్రజలలో కోపం కట్టదించుకుంది. పోలీసు వ్యవస్థ ఉన్నా, మిలిటరీ వ్యవస్థ ఉన్నా వాటన్నిటినీ తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోయి చివరికి ప్రధాని నివాసంలోనికి ప్రవేశించి మొత్తం తగలబెట్టేస్తున్నారండి. మొత్తం ధ్వంసం చేసేసారండి. చివరికి ప్రధాని, దేశాన్ని శాసించవలసిన ప్రధాని దేశాన్ని విడిచి భారతదేశానికి శరణార్థిగా వచ్చేసింది. అంటే ఎందుకు జరిగింది అది? ప్రజలలో తెంచుకున్న కోపం, కట్టలు తెంచుకున్న ఆవేశం అని మనం చెప్పొచ్చు. దానికి ఎవరు అడ్డుకట్ట వేయలేరు. అంటే అన్యాయం జరిగేటప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. ఎంతమంది దేశంలోనే వచ్చేసింది తిరుగుబాటు. యావత్తు దేశమే తిరుగుబాటు చేసింది ఆమె మీద. ఏమంటే ప్రజలకే ఇంత అసహనం వస్తున్నప్పుడు, తిరుగుబాటు చేయాలి అనుకుంటున్నప్పుడు దేనికయ్యా మీరు తిరుగుబాటు చేశారంటే, అవునండి వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చూడండి. ఆమె ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంది, ఎలాంటి తీరును చూపిస్తుంది, ఎలాంటి అన్యాయపు విధానాన్ని కలిగి ఉంది, అందుకే మేము తిరుగుబాటు చేస్తున్నాం. అవును, ప్రజలు ఎందుకు
ఆగ్రహాన్ని చూపించారంటే అన్యాయపు పాలన జరుగుతుంది గనుక, ఆమె అన్యాయం చేసింది గనుక. ఓకే, ఏమండి, ఒక్క నాయకురాలు, ఒక దేశ ప్రధాని తప్పు చేసినందుకే తిరుగుబాటు చేశారు. అటు బంగ్లాదేశ్లో, శ్రీలంకలో కూడా అదే సంఘటన సంభవించింది. ప్రజలలో తిరుగుబాటు. దేనికి? చూస్తూ చూస్తూ జరుగుతున్న అన్యాయాన్ని ఓర్వలేదు ప్రజలు. అంటే ప్రజలే ఓర్వలేకుండా ఒక మనుష్యులుగా ఉన్నప్పుడు, ఏమండి, వీళ్ళందరినీ చూస్తున్న దేవుడు ఆయన ఎలా ఉండాలి? ఆయన ఎలా ఉండాలి చెప్పండి? రోజుకి ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, రోజుకి ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి, రోజుకి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తముగా. మరి వీటన్నిటిని దేవుడు చూడటం లేదా? మహాశక్తిగా లేడా? ఉన్నాడు. ఉండి ఎందుకు ఆయన చేతులు కట్టుకున్నాడు? ఎందుకు ఆయన క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం లేదు? మరి ఇంత ఆలస్యమా? ఎంతోమంది దుర్మార్గులైన వారు పుట్టినప్పటి నుంచి అరాచకాలు చేస్తూ చచ్చినంత వరకు దుర్మార్గుగా బ్రతికి చచ్చిన వాళ్ళు లేరా? దేవుడు వాళ్ళని ఏం చేయలేదండి. ఒక గడాఫే ఉన్నాడు అనుకోండి, గడాఫే, వాణ్ణి ప్రజలే చంపేశారు. వాడొక నియంత. హిట్లర్, వాణ్ణి అమెరికా దేశం చంపేసింది, ఉరి తీసేసింది. అవునా కాదా? ఒక హిట్లర్, వాడికి వాడే తుపాకీతో కాల్చుకొని చచ్చిపోయాడు. ఏమండి? అలాగే ఒక ప్రభాకరన్ పిళ్ళై, మరి శ్రీలంకలోని తమిళ పులి, వాడు కాల్పుల్లో దుర్మరణం చెందాడు. అలాగే గంధపు చెక్కల స్మగ్లర్ ఎవడవాడు, వీరప్పన్, వాడు తుపాకీతో కాల్చబడ్డాడు. ఏంటి, వీళ్ళెవ్వరికీ ఏ రోగాలు రాలేదు. అవునా? గమనించండి, నేను చెప్పే విషయాలు ఆలోచించండి ఒకసారి మీరు. దేవుడు అరాచకాలు వీళ్ళు చేస్తున్నారు అన్నప్పుడు, ఎందరినో రోగాలతో బాధించి చంపినప్పుడు వీళ్ళని ఎందుకు చంపలేదు? వాళ్ళకు వాళ్ళు చచ్చారు, యుద్ధాల్లో చచ్చారు, లేదంటే ఇతర పొరుగు వాళ్ళు వాళ్ళని చంపారు. కానీ బతికినంత కాలం ఎలా బతికారు? వాళ్ళు శుభ్రంగా బ్రతికారు. ఎందుకు దేవుడు వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు? పాపాత్మలు ఇంత దారుణంగా పాపాలు నేరాలు చేస్తున్నప్పుడు దేవుడు ఎందుకు మౌనిగా ఉండిపోయాడు? ఏం దేవుడు తలుచుకుంటే వాళ్ళు ఊపిరి ఏమాత్రం ఆపేయడానికి? వీడు సమాజానికి చెడపురుగు, వీడి వల్ల చాలామందికి ప్రమాదం, ఒక దేశమే బాధపడుతుంది వీడి వల్ల. ప్రజలలోనే ఆగ్రహ జ్వాలలు కట్టలు తెంచుకున్నప్పుడు ఏం దేవుడు కోపం వచ్చి వాడు చేస్తున్న అన్యాయాన్ని చూసి ఒక్కసారి చంపేలేడా? ఊపిరి ఆపేసి ఆయన చంపేస్తే అడిగేవాడెవడు చెప్పండి? రోగంతోనైనా చంపేయగలడు, లేదంటే వాడు ఆయువు తీర్చైనా చంపేయగలడు. కానీ ఎవడో చంపినంతవరకు ఎందుకు ఆగాలి? ఎందుకో తెలుసా? చదువుదాం బైబిల్. అదే మన పాఠం ఈరోజు. రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చదవండి. రోమీలకు రాస్తున్న పత్రిక 9వ అధ్యాయం, రోమాపత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకు, తన కోపాన్ని చూపించేయడానికి, తన ప్రభావమును చూపుటకు ఇచ్చయించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఏం చేస్తున్నాడండి ఆయన? ఉగ్రత రావాలి వీళ్ళ మీద. వీళ్ళు చేస్తున్న కిరాతకానికి ఎందుకు ఇంకా వీళ్ళు బతుకున్నారు? ఏమిటి, ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులోని మైనర్లే కదండి వాళ్ళు, కొంతమంది మైనర్లు కూడా ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళని ఉరి తీసింది చట్ట ప్రకారంగా. కొన్ని సంవత్సరాలు జైల్లో శుభ్రంగా తిని ఉన్నారు వాళ్ళు, ఇంత నేరం చేసి కిరాతక. ఎందుకంటే అమ్మాయిని చాలా దారుణంగా చంపారండి. దేశం అంతా నివ్వెరపోయింది. ఒరే, ఇంత మృగాలుగా ఉన్నారేంట్రా? ఒక మనిషిని ఇంత కిరాతకంగా చంపుతారా? ఒక ఆడబిడ్డను ఇంత కిరాతకంగా దారుణంగా మీరు హింసించి చంపుతారా? అంటే వీళ్ళంతా ఎవరు? మనుషులే. మరి దేవుడు ఏం చేయలేదేంటి వాళ్ళని? అందుకోసమే అంటున్నాడు ఏమని? నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములు. ఘటములు అంటే ఇక వీళ్ళే, మట్టి ఘటాలు. ఉగ్రతాపాత్రమైన, ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ప్రవర్తన చూసి మండిపోతుంది దేవుడికి, కోపం వచ్చేస్తుంది దేవుడికి. ఎంత అల్లరి చేస్తున్నా, ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత అరాచకం సృష్టిస్తున్నా
నాశనమునకు సిద్ధపడి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఆయన దేవుడు బహుదీర్ఘశాంతముతో సహించిననేమి. ఏం చేస్తున్నట? బహుదీర్ఘశాంతం అట. దీర్ఘశాంతమా బహుదీర్ఘశాంతమా? బహుదీర్ఘశాంతం అంటే చాలా ఎక్కువ దీర్ఘశాంతం. మరి ఎంత ఓర్పు ఏంటండి? మరి ఎంత సహనం ఏంటండి? మరి ఎంతగా ఓర్చుకోలేంటండి? ఎందుకు ఓర్చుకుంటున్నాడు ఆయన? ఇలాంటి ఉగ్రతాపాత్రమైన ఘటములను ఎందుకు ఆయన ఓర్చుకొని సహించిననేమి? ఎందుకు చేయాలి అంటున్నాడు. అదే నా చేతిలో ఏమని ఉంటేనా, అప్పుడప్పుడు అంటుంటారు, నాకు కానీ అవకాశం ఇచ్చుంటేనా ఏం చేసి ఉండేవాడు? చంపేసేవాడివి, నరికేసేవాడివి, ఏదో చేసి ఉండేవాడు. నీ కోపాన్ని ఆ విధంగా తీర్చుకునేవాడు. మరి కోపం నీకేనా? దేవుడికి లేదా? ఎందుకు లేదు? ఆయన మహాకోపిష్ట. ఆయన ఏమండి, ప్రతిరోజు కోపం వచ్చే దేవుడికి ఆయన కోసం బైబిల్ ఏం రాయబడింది? ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఓకే, రోజు కోపం వస్తే, రోజు కోపం వచ్చినందుకు తప్పు చేస్తున్న వాళ్ళకి రోజుకి శిక్ష పడాలా వద్దా? కోపం ఎందుకు వస్తుంది చెప్పండి? దేవుడికి ఊరకనే కోపం రాదు కదండి. మన తండ్రి మంచోడు కదా. తప్పు చేసిన వాళ్ళ మీద కోపం వస్తుంది. మరి రోజు ఆయన కోపం వస్తుందంటే తప్పు రోజు జరుగుతున్నట్టే కదా. మరి రోజు తప్పు జరుగుతుంటే, రోజు ఆయన కోపం వస్తే ఎందుకు తన కోపాన్ని అమలు చేయటం లేదు? అదేనండి గొప్ప తండ్రి ఆయన. ఈ లోకం బతికి బట్ట కట్టగలుగుతుంది అంటే కారణం ఆయనకున్న అపారమైన సహనం అంటారు దాన్ని. ఎంత ఓర్పండి, ఎంత ఓపికండి. పిల్లల్ని కనేటప్పుడు 9 మాసాలు అమ్మ కడుపులో మోస్తుంది. నిజంగా సహనాన్ని వర్ణించేటప్పుడు అమ్మనే కదా. సహనశీలి ఎవరు అంటే అమ్మ అని అంటారు. ఎందుకంటే అమ్మకున్నంత ఓర్పుకి ఎవరికీ ఉండదు. నాన్న కూడా కొన్ని సందర్భాల్లో పిల్లల పట్ల అంత భద్రత, అంత సహనంతో కూడి ఉండలేడేమో కానీ, చిరాకు పడతాడేమో కానీ, అమ్మకేంటండి అంత సహనం? పిల్లలు అల్లరి చేస్తున్నా వాళ్ళు చూసుకోవటంలో, వాళ్ళకి తినిపించటంలో, వాళ్ళని ఎదిగించటంలో, పొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళు పడుకున్నంత వరకు వాళ్ళ పట్ల అమ్మ చూపించే శ్రద్ధ, ఎంత ఓర్పు. అదే చిన్నపిల్లలుగా పొత్తిడిలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు వాళ్ళు పాస్ పోస్తే దాన్ని శుభ్రం చేయాలి, వాళ్ళ బట్టలు తడుపుకుంటే దాన్ని మార్చాలి, వాళ్ళకి రోగం వస్తే వాళ్ళని చూసుకోవాలి, మందులు వేయాలి, వాళ్ళకి తినిపించాలి, స్నానం చేయించాలి, కంటికి రెప్పల వాళ్ళని చూసుకోవాలి. కడుపులో 9 నెలలు ఒక బాధ అయితే బయటకు వచ్చిన తర్వాత రోజు బాధే వాళ్ళతో. అంటే సహనం. అందుకే కొందరు సహనాన్ని భూమితో పోలుస్తారు. అంటే భూమికి చాలా గొప్ప సహనం ఉంది అని భూమిని తల్లిగా కొలిచేవాళ్ళు ఉన్నారు మన దేశంలో. భూమిని తల్లిగా ఆరాధించేవాళ్ళు ఉన్నారు మన దేశంలో. అంటే ఎంతగానో వీళ్ళందరినీ పాపాత్ములను మోస్తుంది భూమి, సహనం కలిగి ఉంది భూమి. అంటే స్త్రీలో అంత గొప్ప సహనం ఉంది అని. సహనానికి ప్రతీక, సహనానికి గుర్తు అమ్మే, స్త్రీమూర్తే అని అంటారు. ఎందుకంటే అండి, నాన్న కోపం వచ్చినంతగా వేగంగా అమ్మకు రాదండి కోపం. మీరు గమనించండి, మెజారిటీ నాన్నలకు వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి కోపం వచ్చేస్తుంటుంది మగాళ్ళకి ప్రతి చిన్నదానికి కోపం వస్తుంటుంది. కానీ అమ్మకి రాదు. ఆవిడ కోపం రాకపోవడానికి కారణం ఏంటో తెలుసండి? ఆవిడ ఓర్పు, చాలా సహనం, ప్రతిదీ ఓర్చుకుంటుంది. ఒక పక్క సమస్యలు నోర్చుకుంటుంది, భర్త నోర్చుకుంటుంటుంది, ఇంట్లో అత్తమామల నుంచి పోరు ఓర్చుకుంటుంటుంది, పిల్లలు చేసి అల్లరి ఓర్చుకుంటుంది, వాళ్ళకి చేసే పనిలో నిరుత్సాహపడకుండా, ఇక నేను చెయ్యలేను అనకుండా చేస్తూనే ఉంటుంది. వీటన్నిటికీ ఏం కావాలి? సహనం. దానినే దీర్ఘశాంతం అని కూడా అనొచ్చు. శాంతము అంటే సహనము అని అర్థం, దీర్ఘశాంతము అంటే ఎక్కువ సహనము అని అర్థం. దేవుడు ఈ ప్రపంచాన్ని
ప్రతిరోజు కోపం వచ్చి ఆయన నేరాలు జరుగుతున్నప్పుడు ఎంతమంది పట్ల ఆయన శిక్షను అమలు చేయాలి, ఎంతమంది పట్ల ఆయన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి ఒక తండ్రిగా. కానీ ఆయన తీసుకోవటం లేదండి. తీసుకోవటం లేదు కనుకనే కదా పాపాత్మలు ఉంటున్నారు. ఎవడైనా కత్తి పట్టుకొని నడి రోడ్డు మీదకి వెళ్ళి పొడవడానికి వెళ్తున్నప్పుడు పడిపోయాడు అనుకోండి, అక్కడ చచ్చి. ఏమండి, ఇలా కత్తి పట్టుకొని చంపడానికి వెళ్తున్న ప్రతివాడు చంపకముందే పడి చచ్చిపోతున్నాడు అనుకోండి, ఇంకోటి రెండోడు కత్తి ముట్టుకుంటాడా? ఏదో మొదటిసారి ఏదో అనుకుంటాడు, రెండోసారి ఏదో యాదృచ్ఛికంగా జరిగింది అనుకుంటాడు. కానీ ఒరే కత్తి పట్టుకున్నాడు ప్రతివాడు ఎలాగే చచ్చిపోతున్నాడు అంటే, అమ్మ బాబే వద్దురా, దేవుడు కోపం వచ్చినట్టు ఉంది, ఆయుధం పట్టుకుని చంపేస్తున్నాడు మనల్ని. ఇక ఎవడో ఆయుధం జోలికి వెళ్ళడండి. కానీ అలా జరగటం లేదు ఎందుకు? దేవుడు ఆపటం లేదు ఎందుకు? ఇన్ని నేరాలు జరుగుతున్నా దేవుడు చూస్తూ ఊరుకుంటున్నాడు ఎందుకు? ఏముంది ఆయనలో? ఏమండి, బహుదీర్ఘశాంతముతో సహించిననేమి అంటున్నాడు చూడండి. ఒక మాట చదువుదామా? నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17 వచ్చినవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 17. వారు విధేయులగుటకు మనస్సు లేని వారై, ఈరోజున ప్రస్తుత సమాజం దేవుని పట్ల విధేయత చూపించడానికి వాళ్ళకి మనస్సు లేదట. విధేయులగుటకు మనస్సు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక ఇశ్రాయేలీలు తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి అరణ్యంలో మోషే మీద. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు. ఏం చేశారట? క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యములు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునయుండి వారిని విసర్జింపలేదు, వదలలేదటండి. అంటే ఆయనకి చిరాకు రావట్లేదా? ఏమండి, మన పిల్లలు అలా చేస్తున్నప్పుడు ఏంటి పక్కోడికి చిరాకుగా ఉంటుంది. మన పిల్లలు ఎగురుతారు, గెంతుతారు, తిరుగుతారు, అరుస్తారు. ఏమంటే మనకి ఎలా ఉంటుంది? ముద్దుగానే ఉంటుంది. నా కొడుకే కదా, నా కూతురే కదా, మనం ఏం అన్నాం. అలా గారవించే పిల్లల్ని గారాభంగా చూసుకునే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు చేస్తుంటే అల్లరి చూసి పక్కనున్న వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఏంటి పిల్లల్ని కంట్రోల్ చేయరా? అంత అల్లరి చేస్తుంటే ఏంటమ్మా బొత్తుగా భయం చెప్పవేంటి అంటారా? అనరా? అంటారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? మా పిల్లలండి, మా పిల్లలు, మేమేం అనవండి. ఏమనరట. అవునండి, కొన్ని సందర్భాల్లో ఒక 10-15 ఏళ్ళ క్రితం సంఘంలో పిల్లలు తప్పు చేశారని వాళ్ళ బెత్తంతో దండిస్తే తల్లిదండ్రులు వచ్చి ఏమన్నారు తెలుసండి? మా పిల్లలు మేమే కొట్టవండి, మీరెవరు కొట్టడానికి అని అర్థం. రెండో మాట అనలేదులేండి. మా పిల్లల్ని మేమే కొట్టవండి అంటే అర్థం ఏంటి? అక్కడ మేమే కొట్టలేనప్పుడు మీరెవరు కొట్టడానికని. అంతే కదా దాని అర్థం. మేమే కొట్టవండి అంటే మీరెవరండి కొట్టడానికి అని. ఎందుకు కొట్టరు? అలాంటి వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. వరుసగా ఆయనకి ఒక 6 పిల్లలండి. వాళ్ళ అమ్మ ఏమి అందండి, వాళ్ళ నాన్న ఏమి అండండి, ఒక్కరు పనికి రాకుండా పోయారండి. ఈరోజు ఒక్కరు పనికి రాలేదు, ఒక్కరి జీవితం బాగాలేదు ఈరోజు. సరే, అది తర్వాత విషయం, ఎందుకంటే వీళ్ళు కోపం చూపకపోవడం వల్ల. ఏమి అనేవారు కాదండి. ఎంత కంప్లైంట్ ఇచ్చి, ఏమంటే మీ అబ్బాయి ఇలా చేస్తున్నాడండి ఏంటి విషయం అనేసి అంటే నవ్వి ఊరుకున్నాడండి వాళ్ళ నాన్న. కంప్లైంట్ ఇస్తే నవ్వివాడు. మరి ఏం బుద్ధి చెప్పరా? తర్వాత అడిగారు ఇంట్లో, వాడికి ఏం భయం చెప్పారంటే అబ్బే ఏం బుద్ధి చెప్పలేదండి. చూసారా? అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఏముంది? వాత్సల్యం, కటాక్షం. నా పిల్లలు కదా, నేనెలా బెత్తంతో కొడతాను వాళ్ళని? వాళ్ళ మీద దండిస్తే ఒప్పుకోరండి. ప్రపంచంలో కొన్ని దేశాలు ఉన్నాయి, అక్కడ కానీ పిల్లలను కొడితే తల్లిదండ్రులు లోపలేస్తారు. ఏమంటే తెలుసా మీకు? పిల్లలు కానీ బెత్తంతో కొట్టారా, అది కానీ టీచర్గా కావచ్చు, ఇంట్లో అమ్మా నాన్న కావచ్చు, ఎవరైనా కావచ్చు, బెత్తంతో కొడితే లోపలేస్తారు. అలా వేసిన భారతీయ తల్లిదండ్రులు కూడా ఉన్నారు చాలామంది. అంటే
కొట్టకూడదనే కదా వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే పిల్లలు కొట్టకూడదు, వాళ్ళు ముద్దించాలి. అంటే ఇప్పుడు మనం దేవుని కోణంలో ఆలోచిస్తే సమాజంలో వీళ్ళందరూ దుర్మార్గతతో రెచ్చిపోతున్నప్పుడు, ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు అలా చూస్తున్నాడు. ఈడని పొడుస్తున్నాడు, ఆడిని దోచుకుంటున్నాడు, వాడిని ఇలా చేస్తున్నాడు, అలా చేస్తున్నాడు, అన్యాయాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన చూడలేదా? ఎందుకు చూడలేదు? కళ్ళుపోయేట ఆయనకి లేడా? చేశాడు కదా, ఉన్నాడు క్రియేటర్. నిన్ను నన్ను సృష్టించినోడు ఉన్నాడు, లేడని మనం చెప్పలేం. ఇవన్నీ వచ్చాయంటే ఎవడో ఉన్నవారి నుంచే వచ్చాయి, ఎవరో లేకుండా ఇవేవి రావు. అంటే చేసినవాడు ఉన్నాడు. మరి మనం చేస్తున్నవన్నీ చూస్తున్నాడు లేడా? ఉన్నాడు. మరి ఎందుకు ఏమి అనట్లేదు? చదువుదాం ఒక మాట. కీర్తన గ్రంథం 50:21. కీర్తన గ్రంథం 50వ కీర్తన 21వ వచనం ఏమంటున్నాడంటే అక్కడ ప్రవక్త ద్వారా ఏం రాయిస్తున్నాడు? ఇట్టి పనులు నీవు చేసినను. ఒరే, ఎంత అన్యాయం, అల్లరి చేస్తున్నావురా నువ్వు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినయుంటిని. ఎలా ఉన్నాడట దేవుడు? మౌనంగా ఉన్నాడట. చంపేస్తున్నారు, అరాచకం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు, దోచుకుంటున్నారు. ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి భూమి మీద, అన్ని దేశాల్లో. ప్రజలు అడుగుతారు, ఎందుకు నువ్వు చూసి ఊర్చుకుంటున్నావు? నేను మౌనినయుంటిని. ఇట్టి పనులు నీవు చేసినాను, నేను మౌనినయుంటిని, అందుకు నేను కేవలం నీ వంటి వాడను అని నీవు అనుకుంటివా? అంటే దేవుడు మౌనంగా ఉంటున్నాడనే కదండి. మౌనంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరూ రెచ్చిపోతున్నారు. అలాగా అన్యాయం చేసిన వాడికి అన్యాయం చేసిన రోజే శిక్ష పడితే ఇంకొకడు అన్యాయం చేయడానికి భయపడ్డండి. నిజం. మన దేశంలో కాబట్టి ఇలాగ అన్యాయాలు చేస్తారండి. ఏది మరి సౌదీ అరేబియాలో కావచ్చు, ఇస్లామిక్ దేశాల్లో తప్పు చేయమని చూద్దాం. దొంగతనం చేశాడని తెలిస్తే చాలు 2 మండలు నరికేస్తారు. ఎక్కడ లోపలికి తీసుకెళ్ళి కాదు, అనౌన్స్ చేస్తారు, ఈరోజు సాయంత్రం పలానా దొంగవాడికి 2 చేతులు నరకబడుతున్నాయి. ఎలా? పబ్లిక్గా మొత్తం జనమంతా వస్తారండి, ఊరి జనమంతా, పట్టణ ప్రజలందరూ సెంటర్లో పిలిచి అందరి ఎదుటి నిలవబెట్టి పెద్ద కత్తి తీసుకొచ్చి లేదా గొడ్డలు తీసుకొచ్చి అందరూ చూస్తుండగా కట్టేసి 2 చేతులు నరికేస్తారండి. అందుకే చూడండి, ఇస్లామిక్ దేశాల్లో పెద్ద నేరాలు జరగవండి. దుబాయ్, సౌదీ, ఖతార్, ఏమండి, అబుదాబి, ఈ దేశాల్లో నేరాలు ఉండవు. అంటే ఉంటాయి కానీ ఎక్కడో పర్సంటేజ్ చాలా తక్కువ. నేరాల సంఖ్య ఎక్కువ జరగదు, ఎందుకంటే వెంటనే శిక్ష అమలు జరిగిపోద్ది. గల్ఫ్ దేశాల్లో ఎవడైనా భార్యనన్నా ఆడవాళ్ళ జోలికి వెళ్ళినా ఏం చేస్తారు తెలుసా అండి? నడి రోడ్డు మీద నిలబెట్టి ఎవరినైనా చెరిచేశాడు అనుకోండి, వీడు నడి రోడ్డు మీద నిలబెట్టి అందరూ ఎదురుకుండా తుపాకీతో టప 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 కాల్చి చంపేస్తారండి అందరిని పిలిచి అదే రోజు సాయంత్రం. దీనికి మళ్ళా కేసు ఫైల్ చేయటాలు, దీనికోసం ఇన్వెస్టిగేషన్లు, దీనికోసం కోర్టుల చుట్టూ సంవత్సరాలు తిరగడాలు ఇవే ఉండవండి. ఇమ్మీడియట్ యాక్షన్. అందుకు అక్కడ ఏం చేస్తారు? ఎంత కిరాతకుడైన ప్రపంచ దేశాల నుంచి అక్కడ పనిచేసుకునే కిరాతకులు అందరూ వెళ్ళా అక్కడ మౌనంగా పిల్లుల్లా ఉంటారండి అందరూ. ఎందుకంటే ఒరే, మన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, ఇక్కడ ఏమాత్రం చిన్నది జరిగినా మనల్ని నరికేస్తారా వీళ్ళు. ఆ చట్టాలు అలాంటివి, ఆ దేశాలు అలాంటివి. మరి మనది ఇప్పుడు దేవుడితో పోలిస్తే ఎలా ఉంది? ఇండియాలాగా ఉంది. ఇప్పుడు దేవుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇండియాలో చూడండి, నేరం చేశాడు అనుకోండి, ఏముండదు వీడికి శిక్ష. అది వీడు ప్రూఫ్స్తోని చట్టాల్లో శిక్షలు అమలు జరగాలి అంటే సాక్ష్యాధారాలు ఉండాలి, ఇన్వెస్టిగేషన్ జరగాలి. ప్లేట్ ఫిరాయించేస్తారు. ముందాన్ని అరెస్ట్ చేసినప్పుడు కోల్కతా కేసులో నేనే చేశానండి, ఉరి తీసుకుంటే తీసుకోండి అన్నాడట. మరి వీళ్ళు చెప్తున్నారు, ఎంతవరకు నిజమో మనకు కాదు. తీరా జడ్జి ముందు ఆడికి నిలబెట్టి కోర్టులో, ఎరా నువ్వు నేరాన్ని అంగీకరిస్తానని అంటే, బాబోయ్ నన్ను క్షమించండి బాబోయ్, నన్ను ఇరికించేశారు బాబు ఈ కేసులోని, నాకు సంబంధం లేదు, కావలిస్తే నాకు ఏమండి ఏదో టెస్ట్ అంటారు దాన్ని, ఏంటి నార్కో కాదండి, లైవ్ డిటెక్టర్ టెస్ట్ నాకు చెయ్యండి, ఎందుకంటే మత్తించి ఇటు చెప్తాడు, బుర్రలో ఉన్న నిజాలన్నీ రాబడతారు. ఎందుకంటే ఆ విధంగానే నేను తప్పు చేయలేదని తెలుస్తుందండి అంటే ఇప్పుడు ఎవడి మాట నమ్మాలి? ఏమండి కనుక దీన్ని బట్టి ఏం చేస్తారంటే, మన చట్టంలో ఉన్న ఒక గొప్ప వచనం ఏంటంటే,
100 మంది దోషులు తప్పించేసుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు. మంచిదే, 100 మంది నేరస్తులు తప్పించేసుకోవచ్చేంటి, ఒక్క దోషికి శిక్ష పడకుండా ఉండడం మంచిదేలే. అలాగని 100 మంది నేరస్తులు ఎందుకు వదిలేయడం? కనుక ఇక్కడ వెంటనే ఇస్లామిక్ దేశాల్లో జరిగినట్లుగా ఇక్కడ శిక్షలు అమలు జరగవు. అందుకే మన దేశంలో నేరాల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఇప్పుడు దీన్ని దేవుడితో పోలిస్తే ఇప్పుడు ఇండియాలో పరిస్థితి లాగా ఉంది. దేవుడి దగ్గర ఏం అంటలేదు. ఎందుకంటే వీడు చేయవలసిన పాపాలు నేరాలు అన్నీ చేస్తారు, పెద్ద మూట తీసుకెళ్ళి దేవుడికి ఇచ్చేస్తాడు. ఏమని? నేను దేవుడికి చదివించేశానండి, హుండీలో వేసేసానండి, దేవుడికి మొక్కుబడి చేసేసానండి. అంటే తప్పు చేసావు కనుక ఎవరినో ముంచేసావు, ముంచేసినందుకు ఏం చేస్తావు? దేవుడి దగ్గరికి వెళ్ళి నీ పాపపు సొమ్ములో వాటా ఇచ్చేసి దేవుడికి భాగం ఇచ్చేసి, దేవుడా నన్ను క్షమించేయి, నన్ను దీవించేయి ఏమండి అని పాప ప్రక్షాళన చేసేసుకుంటున్నారు. అందుకు దేవుడు వీళ్ళు లంచాలకు మరిగిపోయి వీళ్ళు ఇచ్చేదాన్ని అన్నీ తీసేసుకొని సర్లేరా తప్పు చేసాలు వదిలే అని అడ్జస్ట్ అయిపోతున్నాడనా? కాదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, దుష్టులు శీఘ్రముగా వారికి శిక్ష రాకపోవటం చూసి పొగరెక్కిపోతారట. ఏమంటే ఎవరికైనా దొరికితే చెప్పండి ఆ మాట. హెచ్కేల్ గ్రంథంలో అనుకుంటాను, దుష్టులు పొగరెక్కి ఏమనుకుంటారంటే, ఏనాన్నా ఎంతమ్మా? ప్రసంగి గ్రంథం, ఓకే థ్యాంక్ యూ. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనం. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి, చేసిన తప్పుగా వెంటనే శిక్ష అమలు జరగట్లేదు కదా అక్కడ ఇండియాలో, చాలా దేశాల్లో. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇష్టారాజ్యం అయిపోయిందంతే, ఎవడుకు నచ్చినట్టు వాడు చేస్తున్నాడు. ఏమండి ఇన్ని చేస్తున్న దేవుడు ఏంటండి ఊరుకున్నాడు? సహనశీలి, కన్న తండ్రి ఆయన, పరాయివాడు కాడాయన. నీకు కోపం ఉందేమో వాడి మీద, నీ పట్ల చేసిన దానికి, కానీ ఆయన దృష్టిలో వాడు ఎవడో? హీఈస్ మై సన్, వాడు నా కొడుకురా. మరి తప్పు చేశారని నరికిరాని చేతికి కత్తిస్తే నేనని నరికేస్తాను రా నా చేతితో. వాడు నా కొడుకు, నేను కన్నాను వాడిని. అంటే దేవుడు ప్రపంచంలోని ప్రతి మనిషి పట్ల ఎంత ఓర్పు కలిగి ఉన్నాడు. ఆడవాళ్ళు పనిచేస్తాడు దీనికి. ప్రపంచంలో ఒకళ్ళు స్త్రీమూర్తే సహనానికి ఆమె గుర్తయితే ఆమె సహనం ఎంత? ఈ మధ్యన తప్పు చేసిందని ఒక స్త్రీమూర్తి వాడు అంగానికి వచ్చింది. ఏమండి అది వైరల్ అయిపోయింది న్యూస్, మీలో కొంతమంది చూసుంటారు. వాడు రోజు ఇబ్బంది పడుతున్నాడు, టార్చర్ పెడుతున్నాడు. ఏం చేసిందంటే సరైన కత్తి తీసుకుంది, ఏమండి వాడు అంగానికి కోసి పడేసింది. అంటే ఆవిడికి సహనం ఏది? మరి స్త్రీమూర్తే ఎందుకు కోపం వచ్చేసింది? ఎందుకు క్రమశిక్షణా చర్య తీసుకుంది? సహనం లేదు. ఒక పిల్లడు మాటిమాటికి ఏడుస్తారని గట్టిగా చంప మీద కొట్టేసింది, ఆడు చచ్చిపోయాడు. చిన్నపిల్లాడే, నెలల పిల్లాడు. మరి ఏడు సహనం లేదా ఆవిడికి? నువ్వు కన్నావు కదమ్మా. అంటే మనం అనుకుంటున్నాం సహనం అనగానే స్త్రీమూర్తి అనుకుంటున్నాం. కాదండి, వీళ్ళెవ్వరూ కారు. వాళ్ళకు కూడా సహనానికి ఒక హద్దు ఉంటుంది. పిల్లినట 4 గోళ్ల మధ్య గదిలో పెట్టి కొడితే ఏం చేస్తుందట? పిల్లి తిరుగుబాటు చేస్తుంది, పులి అయిపోద్దట అది. అంతే కదా? ఏదో పిల్లి కదా నేనేమన్నది నోరు మూసుకొని ఊరుకుంటుంది అంటే కుదరదు. తర్వాత దాని చేతనైనంత మట్టుకు, దాని శక్తి మట్టుకు, దాని గోడలతో నీకు ఎలా డ్యామేజ్ చేయాలో చేస్తుంది. అవునా కదా? ఒక చిన్న జంతువు. మరి స్త్రీ ఎవరికైనా వారి దీర్ఘశాంతానికి, వారి సహనానికి ఒక హద్దు ఉంటుంది, లిమిట్ దాటిపోయిన తర్వాత ఇక వాళ్ళైనా కట్టలు తెంచుకొని కోపంతో దండన ప్రారంభిస్తారు, శిక్షించడం ఆరంభిస్తారు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఇంకా వేరెవరైనా కావచ్చు. చేస్తారంటే చేస్తారు.
మరి దేవుడు ఏంటండి, ఈయన సహనానికి ఇక హద్దుల్లేవా? ఎంతకాలం సహించాలి? ఇశ్రాయేలుని ఎంతకాలం సహించాడు తెలుసా అండి? 40 ఏళ్ళు అరణ్యంలో సహించారండి వాళ్ళని. అది ఎందుకంటే మనం చదువుకున్న మాట ఏమని, నెహెమ్యా 9:17, వారు విధేయులకు మనసు లేని వారే తమ మధ్య చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తాము నుండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరైతే నువ్వు క్షమించడానికి సిద్ధమైన దేవుడు. క్షమించడానికి రెడీ అట, శిక్షించడానికి రెడీ కాదట ఈయన. దేవుడు మనసు అంటే ఎందుకు ఈయన ఎవరిని శిక్షించటం లేదు అంటే, ఏమో మారిపోతాడేమో చూస్తాను చచ్చిపోయినంత వరకు చూస్తాను నేను. అందుకే సిలువుపై దొంగ పాట 2025 మార్పు కోసం పాట. నువ్వు మారడం కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన. సిలువుపై దొంగ చివరిలో మారాడు, చివరి క్షణం వరకు. ఏమంటే ఆడు దొంగతనం చేసినందుకు ముందు ఆడు చేతులు నరికి చంపేశాడు అనుకోండి దేవుడు అండి, ఆడు పరదేశికి వెళ్తాడా? వాడు అనకూడదు, తప్పు. ఎందుకంటే దొంగవాడైతే మాత్రం వాడేది ఎందుకనాలి? అతను నమ్మాడు, యేసుప్రభుని రక్షణ పొంది ఆయన కూడా పరదేశికి వెళ్ళాడు. మరి దొంగగా ఆయన ఉన్నందుకు దేవుడు ముందే చేసిన కిరాతకానికి, నరహత్యలకు, ఎందుకంటే చాలామంది చంపాడు కూడా, ఇంత కిరాతకమైన చర్యలు చేసినందుకు దేవుడు ముందే చంపేశాడు అనుకోండి, సిలువు దగ్గర వరకు వస్తాడా? చెప్పండి. యేసు మాటలు వింటాడా? చివరి క్షణంలో మారుతాడా? సిలువుపై దొంగ మారాడు. మారు మనసుకు సంబంధించిన పాట అండి. మీరు వినేశారు ఉదయం లైవ్లో ఉన్నోళ్ళు, మీరు గురువారం విందురు కానిలేండి, పర్వాలేదు, విందురు కానీ. దేవుని పిల్లలారా, ఏంటండి అంత మంచి మనసు అయింది? ఆయన దండించడానికి చేతులు వెంటనే రావట్లేదట, క్షమించడానికి మాత్రం నేను రెడీ క్షమించేస్తాను. మనం కొట్టేయడానికి చేతులు అంత స్పీడ్గా వస్తాయి కానీ క్షమించడానికి ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఎంత తొందరగా నేను క్షమించలే ఎవరిని అంటారు మనుషులు, అవునా? ఎందుకంటే తొందరగా క్షమించబుద్ధి ఏది మనకి, ఎందుకంటే ఆ పాతవన్నీ గుర్తొచ్చేసి వాళ్ళు మన పట్ల చేసినవి, కోపాలు ఇవన్నీ వచ్చి, ఏమండి ఎలాగండి క్షమించమని చెప్పడానికి మీకు అసలు మనసు ఎలా వస్తుందని అంటారు. అంటే క్షమించడానికి మనం సిద్ధం లేవు, శిక్షించడానికి మాత్రం రెడీ. కానీ దేవుడు రివర్స్ చూసారా? శిక్షించడానికి రెడీ కాదట ఆయన, క్షమించడానికి మాత్రం సిద్ధమైన మనస్సు గలవాడవై. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యము గలవాడవు, దీర్ఘశాంతము బహుకృపయు గలవాడవై ఉండి వారిని విసర్జింపలేదు. వదలలేదటండి, వాళ్ళని వదలలేదట. నా పిల్లలయ్యా, నీకేం తెలుసురా, నేను కన్నానయ్యా, వాళ్ళు నాకు వాత్సల్యం ఉందో వాళ్ళ మీద, వాత్సల్యము అన్నాడు. వాత్సల్యం అనే పదం ఎక్కడొస్తుందో తెలుసా? కన్నవారి మీద చూపించేటప్పుడు వాడే ప్రేమ పదాన్ని వాత్సల్యము అంటారు. ఒక తల్లికి తన బిడ్డ మీద వచ్చే వాత్సల్యం, ఒక రక్త సంబంధికి తన పొరుగువాడైన రక్త సంబంధం మీద వచ్చే వాత్సల్యం, కుటుంబీకుడు నావాడండి అని. దేవుడు కూడా మనుషులు చూడగానే ఏమొస్తుందటండి? నా కొడుకండి, నా కూతురండి. అందుకే కిరాతకులైన వాళ్ళు పొడుచుకుని చచ్చారేమో కానీ, తుపాకీలతో యుద్ధాల్లో వీరప్పని కానీ, ఏమంటారు హిట్లర్ కానీ, నియంతలాంటి సద్దాం హుస్సేన్ కానీ, ప్రభాకరన్ పిళ్ళే కానీ, ఎవరో దాడి చేసే వాళ్ళని చంపారు. కానీ దేవుడికే కోపం వచ్చి ఉంటే దేవుడు చంపేలాడు, ఎప్పుడో చంపేయాలి, ప్రాణం తీసేయాలి, వాళ్ళు ఊపిరి ఆపేయాలి. కానీ ఆపలేదేంటండి? ఆయన ఆపకుండా ఉండడానికి గల కారణం, ఊపిరి ఆపకుండా ఉండడానికి గల కారణం సిద్ధమైన మనస్సు. తన పిల్లలు రేపైనా మారుతారేమో, చచ్చేలోపైనా మారుతారేమో, అందరి పట్ల అదే దీర్ఘశాంతం. ఏమండి? 2 దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 15 వచనం అండి. 2వ దినవృత్తాంతముల గ్రంథం 36వ అధ్యాయం 15 వచనం. వారి పితరులు దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై, తన ప్రజలు నా వాళ్ళు, నా పిల్లలు, వారి యందు కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానమును పంపుచూ వచ్చును. వర్తమానాన్ని పంపుతున్నాడు కానీ శిక్ష అమలు చేయలేదటండి. శిక్ష అమలు చేయలేదటండి. ఎంత మంచి తండ్రి అండి ఆయన, ఎంత మంచి తండ్రి అండి. వారి పితరుల దేవుడని యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును, తనున్న చోటులో కూడా దేవుడు పరలోకంలో ఏం చేస్తున్నాడట? కటాక్షం, 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 కటాక్షం. ముందు నుంచి దేవుడు కోపిస్తాను మనం అనుకుంటున్నాం,
కాదండి. నిజానికి ఆయన మనస్సు ఏంటో తెలుసా? అది చూసి యేసుప్రభు నేర్చుకున్నాడండి. మీరు అనుకున్నారు యేసుప్రభు పాఠాలు ఎక్కడ నేర్చుకున్నాడు? తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో కుమారుడును అట్లే చేస్తాడు కదా. మరి ఇప్పుడు కుమారుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత సహనం, ఇంత వాత్సల్యం, ఇంత ప్రేమ? నాన్నను చూస్తున్నాడు. నాన్న పక్కనే ఉన్నాడు కదా. ఇశ్రాయేలీలు ఏంటి నాన్న ఎంత ఇబ్బంది పెడుతున్నావు? నువ్వు కదా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి తీసుకొస్తే దూడం చేసుకున్నారేంటయ్యా? చంపేయొచ్చు కదయ్యా. ఊరుకో నాన్న, ఊరుకోరా, నా పిల్లలు రా వాళ్ళంతా అని యేసుప్రభుతో అంటున్నాడు. కోపం లేదని కాదు, కోపం ఉంది ఆయనకి. కానీ తన కోపాన్ని ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? చదువుతాం ఒక మాట. సంఖ్యాకాండం 14:11. సంఖ్యాకాండం 14:11. యెహోవా ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్ల వరకు నేను వారి మధ్య చేసిన సూచక్రియలు చూచి నన్ను నమ్మకయుందురు? ఎన్నాళ్ళ? ఇదేంటండి? భర్త కోపం వస్తే గొడ్డలతో నరికేస్తున్నాడు, పేకనులు చంపేస్తున్నాడు. భార్య కోపం వస్తే ఎవరికీ తెలియకుండా భర్తను ముక్కలు ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో దాస్తుంది. అలాంటి సందర్భాలు చూడలేదా మనం? అంటే ఎందుకు అలా చేస్తున్నారంటే వాళ్ళు సహనం కోల్పోయారు. మరి దేవుడేంటి? సహనం కోల్పోలేదటండి. సహనం కోల్పోలేదట. ఎన్నాళ్ల వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? పట్టించుకోవట్లేదు ప్రభా, పట్టించుకోవట్లేదు, నేను పట్టించుకోవట్లేదంటే పోన్లేరా చూద్దాం, మారుతారేమో చూద్దామయ్యా. ఏంటండి ఇంత మంచి నాన్న? అపోస్తుల కార్యాలు 13:18. అపోస్తుల కార్యాలు 13:18. తన పిల్లల పట్ల తండ్రి యొక్క మనస్సు చూడండి. అపోస్తుల కార్యాలు 13:18. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను అంటున్నాడు. సహనం. ఎంతకాలం అండి సహనం ఆయనకి? నువ్వు ఒక రోజు సహించడం కష్టం. అప్పుడప్పుడు చూడండి, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ అవుతున్నప్పుడు ఊరుకో మాట్లాడదు అని మాట్లాడుతూనే ఉందనుకోండి, కోపం వచ్చి చూస్తారు, అటు ఇటు చేతులను తీసేస్తారు మీదకి. ఎందుకు? ఏటో గంటలోనే గొడవ. ఎన్ని రోజుల యుద్ధం, ఎన్ని నెలల యుద్ధం, ఎన్ని సంవత్సరాల యుద్ధం చెప్పండి. సంవత్సరాల, రోజుల, గంటలు, నిమిషాల మీద కోపం. ఏటోనండి ఆ క్షణికావేశంలో కోపంతో కొట్టేసారండి, చచ్చిపోయిందండి బాబు. ఆ ఇనపదేదో దొరికిందండి, దాంతో నెత్తి మీద ఒకటి కొట్టానండి, చచ్చిపోయిందండి. క్షణికావేశం అంటారు దాన్ని. కోపం తట్టుకోలేక, భరించలేక, సహనం కోల్పోయి, ఒక భర్త ఒక భార్య ఒకరి మీద ఒకరి సహనాన్ని కోల్పోయి మాటలు అనేసుకుంటారు, తిట్టేసుకుంటారు, కొట్టేసుకుంటారు, చంపేసుకుంటారు. కానీ దేవుడు నో, నేను చంపనలా. ఎంత మంచోడండి. అందుకే భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఊపిరి పీల్చి బట్ట కట్టగలుగుతున్నాడు. ఎంత దుర్మార్గుడైనా మారాలని, మార్పు రావాలని దీర్ఘశాంతం తండ్రి వహిస్తున్నాడు. ప్రతి మనిషిలో మార్పును కోరుకుంటున్నాడు ఆయన. చంపేసుకోవడమా? అది ఎంత పని ఆయనకి చంపేసుకోవడం? ఏమండి, పిల్లాన్ని చంపాడు ఎంతసేపు అండి? కత్తితో గట్టిగా పీక్కు వస్తే చచ్చిపోతాడు వెంటనే, గొంతులు మిస్ చచ్చిపోతాడు. కానీ కనడానికి వాడంత వయసు రావడానికి ఎన్ని సంవత్సరాల కష్టం. కట్టడం కష్టమే, కూల్చేయడం క్షణాల్లో కూల్చేయచ్చు దేన్నైనా. దేవుడు అదే ఆలోచిస్తున్నాడు. ప్రతి మనిషి జీవితం కోసం ఆలోచిస్తున్నాడు. ఏమని? సహిస్తున్నానయ్యా, నువ్వు తప్పు చేస్తున్నా భరిస్తున్నానయ్యా, నేరాలు నీ వల్ల జరుగుతున్నా నేను కరుణిస్తున్నానయ్యా, నేను కటాక్షము చూపిస్తున్నాను, 40 ఏళ్ళు క్షమించానయ్యా, వాళ్ళని సహించానంటున్నాడు. చూడండి ఆ మాట. ఇంచుమించు 40 ఏండ్ల మట్టుకు అరణ్యంలో వారి చేష్టలను సహించెను. విలాపవాక్యములు 3:22. విలాపవాక్యములు 3:22 వచ్చినవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యం ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. ఈరోజు మీరంతా నిర్మూలం కాకుండా, ప్రపంచంలో దుష్టులు, దుర్మార్గులు, కీడు చేసేవాళ్ళు నిర్మూలం కాకుండా ఉన్నారు అంటే కారణం ఇదిగో ఇదే. అర్థం కాదు చాలామందికి ఎందుకు బతుకున్నారో వాళ్ళు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యము ఎడతెగక, తెగిపోట్లేదట వాత్సల్యం. నువ్వు నా కొడుకు అయ్యా, నువ్వు నా కొడుకురా, నువ్వు నా కొడుకు అయ్యా అని ఆ వాత్సల్యం తెగిపోలేదట.
సంబంధం ఉంది కనుక నిన్ను వదిలేస్తున్నాను, సంబంధం తెగిపోతే నువ్వు కనిపించవు. కానీ సంబంధం తెగిపోలేదు, తెంచేసుకోలేదు దేవుడు. ఎడతెగక అంటున్నాడు, కంటిన్యూ. నీ మీద ప్రేమ కంటిన్యూగా ఉంది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అందుకే నిర్మూలం కావట్లేదు. మనం ఎందుకు నిర్మూలం కాలేదు? యెషయా-గ్రంథం 30:18 అండి. యెషయా-గ్రంథం 30:18. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. యాక్షన్ తీసుకోలేక, చంపేయలేక. సరే, బయట నేరం చేయొచ్చు, వాడు నరహత్య చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు. ఎందుకు ప్రభు అప్పుడే చంపేయచ్చు కదా ప్రభు వాడిని. ఒరే, వాడు మారుతాడు రా. జైల్లోకి వెళ్ళాడు, తర్వాత వాడికి మార్పు వచ్చింది. బైబిల్ చదివాడు, దేవుని మాటలు విన్నాడు, వాడు బ్రతుకును మార్చుకున్నాడు. మరి నేను సంపాదించుకోకపోతే ఎలా? ఒక్క గొర్రె విలువేంటో ఆయనకు తెలుసు. 99 నీతిమంతులు కన్నా ఒక పాపి రావటం ఆయనకు సంతోషం. కనుక ఎలా కోల్పోగలడు తన పిల్లల్ని? ఒక్కరు కూడా ఆయన వదులుకోవటం ఇష్టం లేదు. ఒక్కరు కూడా చేజారిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కొందరు, కావున మీరందరూ మీ యందు దయ చూపవలనని, యెషయా 30:18 అండి. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కరుణించడానికి నిలబడిపోయాడు, రెడీ. దేవా కాపాడవా అంటే చాలు, కాపాడేస్తానరా. మారిపోతావా? కాపాడేస్తానయ్యా, నేను కాపాడేస్తానయ్యా. ఏంటండి ఎంత పిచ్చి తండ్రి? అప్పుడప్పుడు ఒరే పిచ్చి తండ్రి అంటారు, ఒరే నా పిచ్చి తండ్రి అంటారు. మరి ఈ తండ్రి ఎలా కనబడుతున్నాడు? నిజంగా నువ్వంటే పిచ్చి ఉన్న తండ్రి అండి. ప్రపంచంలో నీతో పాటు కోట్ల మంది దుష్టులను, దుర్మార్గులను సహిస్తున్న తండ్రి అండి ఆయన. ఎందుకయ్యా నువ్వు చూస్తున్నావు? నీ చెయ్యి ఒక్కసారి వేసి ఒక్క దెబ్బ వాడిని కొట్టచ్చు కదా, చావు దెబ్బ. ఒరే కొట్టలేనురా, వాడు మారుతాడేమో అని చూస్తున్నానయ్యా, వాడికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నానయ్యా. లేదు చాలా అన్యాయం చేశాడు, నువ్వు వెంటనే శిక్ష విధించేయి. అంటే నీకు అన్యాయం జరిగిందని శిక్ష వేసేయమంటావా? ఏమంటే అప్పుడప్పుడు మనకు అన్యాయం చేసిన వాళ్ళు కూర్చొని మనం ఏమంటామంటే వీడు చాలా దుర్మార్గుడు ప్రభు, వీడు చాలా దుర్మార్గురాలు ప్రభు, చంపే ముందు. నీకు దుర్మార్గురాలేమో, కానీ దేవుడికి నా కూతుర్రా, నా కొడుకురా, వాడు మారుతాడేమో చూస్తానయ్యా. ఎంత మంచి తండ్రి అండి. అమ్మ గొప్పదే, అమ్మ సహనం కలిగింది, అమ్మ వాత్సల్యం చూపించేది. ఇవన్నీ తప్పుడు మాటలు. పరలోకమందున దేవుడిని మించిన సహనం, ఓర్పు ఏమండి చూపించే దీర్ఘశాంతం కలిగిన ప్రపంచంలో ఏ నరుడు లేడు. ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఒక గొప్ప తండ్రిగా ఉన్నాడు ఆయన. అందుకే అంటాడు, గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా స్త్రీ మరుచునేమో, ఆమెను ఒకడు మరుస్తుందేమో, కానీ నేను నిన్ను ఎలా మర్చిపోతాను? నేను యెషయా-గ్రంథం 49:15. యెషయా-గ్రంథం 49:15 అండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చిపోద్దా? కానీ దేవుడు అన్నాడు, వాళ్ళైనా మర్చిపోతారయ్యా, వాళ్ళైనా కుప్పతొట్లో పారేస్తారయ్యా, వాళ్ళైనా ట్యాంకులో పడేస్తారయ్యా, వాళ్ళైనా చేతులతో పిల్లల్ని చంపేస్తారయ్యా, వాళ్ళకైనా కటాక్షం ఉండదయ్యా, కానీ నిన్ను మరువను. నా అరచేతుల మీద చెక్కుకున్నానయ్యా నిన్ను. అదండి దేవుని ప్రేమ. ఏంటి ఆయన మనసు అంటే? ప్రతి మనిషి మారాలి అని చూస్తున్నాడు. చాలాసార్లు మనం చదువుకున్న 2 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో. ఏంటది? ఏంటన్నమాట? 3:6, 3:9 ఏమంటే 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యం ఎంచుకొనిచున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును ఒక్కడు కూడా నశించడం ఆయనకి ఇష్టం లేదు, నచ్చదు. ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలి. ఎంత దుర్మార్గుడైన వాడు మారిపోవాలి, సిలువలో దొంగలా మారిపోవాలి.
చచ్చిపోయే ముందైనా ఒక్కసారి వాడి పాపాలకు పశ్చాత్తాపడితే చాలు వాడిని నేను క్షమించేస్తా, నేను రెడీ క్షమించడానికి వాడిని. ఏంటండి క్షమించడానికి ఎంత తొందరపాటు ఈయనకి? రక్షించడానికి ఏంటండి ఎంత తొందరపాటు ఆయనకి? అదేనండి ఒక తండ్రి ప్రేమ. తల్లిని మించిన తండ్రి సహనం. తల్లి పనిచేయదు, తల్లి సహనం ఏమాత్రం. కోపంతో బిడ్డని నేలకేసి కొట్టేస్తుంది, బిడ్డని ఇసిరేస్తుంది. అక్రమ సంబంధం తెలిసిందని బిడ్డనే చంపేసింది. ఏమండి, ఎవరితో ప్రియుడితో సంబంధం పెట్టుకుంది, పిల్లాడు అడ్డుగా ఉన్నాడు, వాడిని చంపేసింది తల్లి. కన్నదే, మళ్ళా పెంచిన తల్లి కూడా కాదు. మరి కన్న తల్లి కరుణింపకుండా పోతుందా? ఎందుకు పోదు? కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఆయన. ఏమండి, ఒక మాట రాయబడిందండి. నోవహు జలప్రళయం ముందు ఆయన ఏం చేశాడట? లోకమంతా ఎలా ఉందట? ఆయన దృష్టికి చెడిపోయింది లోకమంతా. ఏమన్నాడు అప్పుడు లోకం కోసం చూసి? లోకమంతా ఆయన దృష్టికి చెడిపోయేను, మంచివాళ్ళు లేరు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ దుష్టులు దుర్మార్గులుగా మారిపోయారు. కోపం వచ్చేసింది ఆయనకి, శిక్షించాలి అనుకుంటున్నాడు ఆయన. కానీ నోవహుతో పిలిచాడట, నాయన ఇదిగో ఈ తరంలో నువ్వే మంచి కుటుంబంగా కనబడింది అయ్యా నాకు. వీళ్ళెవ్వరూ లోకంలో ఎవ్వరూ మంచోడు కదా, అందరినీ తుడిచేద్దాం అనుకుంటున్నాను నేను అని చెప్పి ఏం చేశాడట? ఏమండి, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 1 పేతురు క్షమించండి 3వ అధ్యాయం 16వ వచనం. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏముంది? 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు, కనిపెడుతున్నాడు దీర్ఘశాంతంతో. ఆడేమో పిచ్చి వేషాలు వేస్తున్నాడు, గెంతుతున్నాడు, తాగుతున్నాడు, మోసగిస్తున్నాడు, నరుకుతున్నాడు, చంపుతున్నాడు, అక్రమ కార్యాలన్నీ చేస్తున్నాడు. దేవుడేమో అలా చూస్తున్నాడట. ఏమయ్యా తండ్రిగా నువ్వు చూస్తూ ఊరుకుంటున్నావేంటి? వాళ్ళందరినీ చంపేవా? ఊరుకోవయ్యా, నువ్వు చంపేమంటావేంటి? కంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నేను చంపుకోగలనా? దేవుని దీర్ఘశాంతము ఇంకనూ కనిపెడుతుండగా. కనిపెట్టడం అంటే ఏంటి? దేనికి కనిపెడతారు చెప్పండి? ఇంటికి రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, బయటకు వచ్చి కనిపెడుతుంటారు. ఏమంటే వచ్చారు లేదా అది కనిపెట్టడం. వాళ్ళ కోసం ఎదురు చూడడం అంటారు. మరి దేవుడు ఎవరి కోసం కనిపెడుతున్నాడు? ఎవరు రావాలని కనిపెడుతున్నాడు? నా పిల్లలు మారిపోతారు, నా పిల్లలు మంచోళ్ళు అయిపోతారు, నా పిల్లలు మారు మనసు పొందుతారు అని కనిపెడుతున్నాడటండి. అది కనిపెట్టడం ఏంటండి? ఆయన పిచ్చి మనసు కాదు. ఆయన ఎంత పిచ్చి మనసు ఏంటండి తన పిల్లల మీద? దేవుని దీర్ఘశాంతం ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు, పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా. ఓడ రెడీ అవుతుందట. ఇంకా పోనీ ఏదో రెడీ అవుతుంది కదా, నేను సిద్ధపడిపోయాను కదా, వేసేయడానికి వీళ్ళందరినీ, ఒరే ఓడ అయిపోయిన చెప్పడమే అంటారు, లేపేస్తారు వీళ్ళందరినీ అనుకోవట్లేదటండి ఆయన. వాడ ఇంకా రెడీ అవుతుండగా అవిధేయులైన వారి యొద్దకు, ఆయన మాట విననొల్లని వారి యొద్దకు, అనగా చెరలో ఉన్నాడు వాళ్ళంతా, దేవుని మాట వినకుండా బానిసరికపు పాపపు చెరలో ఉన్న వాళ్ళందరి దగ్గరకు ఈయన ఉండబట్టలేక, ఇక్కడేమో నోవహు పనిలో ఉన్నాడు, వాడు టక్కు అని పని చేస్తున్నాడు, సుత్తి మేకులతో మొత్తం పని చేయిస్తున్నాడు, కీలు రాయిస్తున్నాడు. మరి వీళ్ళు పాడైపోతారేమో, జలప్రళయంలో చచ్చిపోతారేమో అని ఏం చేస్తున్నాడండి ఆయన? నోవహు పనిలో ఉన్నాడు. అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు దేవుడే తండ్రే ఆత్మరూపిగానే వెళ్ళిపోయి. ఏంటండి ఈ బాధ ఆయనకి? చెప్తున్నాడట, రే వాడ కడతాను, వెళ్ళిపోండిరా, మారిపోండిరా, వాడ కడతాను, చచ్చిపోకుండా, పైనుంచి ఆకాశం నుంచి నీళ్ళు వస్తాయిరా, జలప్రళయం వస్తుందిరా, చచ్చిపోతారా మీరంతా, మారిపోండిరా, మంచోళ్ళు అయిపోండిరా అని చెప్తున్నాడటండి. మీకు ఎలా కనబడుతున్నాడు ఈయన? మరీ ఎంత పిల్లలు పిచ్చోడు ఏంటండి? పిల్లలు ఎంత దారుణంగా చెడిపోతున్నా ఇంకా వాళ్ళు మార్పు కోసం వెళ్ళి ఆత్మరూపిగానే చెప్పడం ఏంటి? ఎందుకు చెప్పాలి? ఏం అవసరం చెప్పడానికి? నా పిల్లలు కదయ్యా, నేను చెప్తానయ్యా వాళ్ళకి, నా పిల్లలు కదా, వాళ్ళు నశించిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, అందరూ మారు మనసు పొందాలి.
ఇప్పుడు ఆ మారు మనస్సు కోసమేనండి ఈ ప్రయత్నం అంతా. ఎందుకు మనల్ని సువార్త ప్రకటించమన్నాడు యేసు ప్రభు, ఎందుకు భూమి మీదకి వచ్చాడు, ఎందుకు ప్రవక్తలను పంపించాడు, ఎందుకు ఈరోజు నువ్వు నేను సమాజంలోనికి వెళ్ళి ఎంత కష్టపడి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం? మారు మనస్సు కోసం, మనిషిలో మార్పు కోసం. నిజం, మార్చాలండి. నువ్వు మారాలని, నువ్వు మారాలని. అదే రాసిన పాటలు, నువ్వు మారాలని. సులువుపై దొంగ మారాడు కదా, ఎందుకు నేను ఇంకా చూస్తున్నాడు? నువ్వు మారాలని, నువ్వు తిరిగి ఆయన దగ్గరకు రావాలి అని, నిన్నే ఆశించాడని. ఇదే పదం రాశానండి. నిన్నే ఆశించాడని, నీకోసమే ఎదురు చూస్తున్నాడని. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలి. నువ్వే కావాలని కోరుకుంటున్నాడు ఆయన. మార్పు చెందవా? నీ కళ్ళ ముందు ఎంతోమంది చచ్చిపోతున్నారే, ఎన్నో ప్రమాదాల నుంచి నువ్వు తప్పించుకుంటున్నావే. ఎందుకు తప్పించబడుతున్నావో తెలుసా? ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. అందుకే ఈ మాట రాశాను, ఆయుష్యే నీకుందని, ఇంకా అవకాశమే నీకుందని అన్నాను నేను. ఆయుష్ నీకు ఉందంటే అవకాశం ఉన్నట్టే. ఇప్పుడు మీరంతా బతుకున్నారండి అంటే మీకు ఏముందనమాట? మారిపోయే ఛాన్స్ ఉంది. లోకంలో ఎన్ని కోట్ల మంది బ్రతుకుతున్నారంటే వాళ్ళందరూ మారిపోయే ఛాన్స్ ఉంది వాళ్ళకి. మరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలి. ఎందుకంటే మనుషులలో తల్లి కంటే, తండ్రి కంటే, అందరికంటే ఎక్కువ సహనం, దీర్ఘశాంతాన్ని కలిగి ఎంత ఓర్పు ఏంటండి. మనమేమో దేవుడిని ఒక కోణంలో చూసాం. ఎప్పుడు కోపిష్టి, ప్రతిరోజు కత్తి నూరుతున్నాడు, ప్రతిరోజు కోపపడి దేవుడు అన్నాడు కానీ ప్రతివాడిని లేపేస్తున్నాడు అన్నాడు ఆయన. రోజు నా కోపం వస్తుందని చెప్పాడు కానీ ఇంకో చోట ఏమన్నాడు తెలుసా? పలుమార్లు నా కోపమును అణుచుకొనుచున్నాను అంటాడు. చూడండి, ఎక్కడైనా గుర్తుందా? కీర్తన గ్రంథం 78:38 అండి. చదవండి ఆ మాట. కోపం వచ్చేస్తుంది ఆయనకి, కానీ ఏం చేస్తుండటండి ఆయన? కీర్తన 78 కీర్తన 38 వచ్చిన, అయితే ఆయన వాత్సల్య పూర్ణుడై వారిని నశింపచేయక, వాళ్ళని చంపేసుకోలేక, ఏమండి, వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక, తన కోపాన్ని తెచ్చుకోకుండా పలుమార్లు కోపమును అణుచుకొనువాడు. అణుచుకుంటున్నాడు. కోపం వచ్చేస్తుంది, పిల్లలు తప్పు చేస్తుంటే కోపం వచ్చేస్తుంది. కూల్ కూల్ కూల్, కోపం వద్దయ్యా, కోపం వద్దయ్యా. నీ పిల్లలు ఎంత కాదనుకుని, నీ పిల్లలాళ్ళు ఒకసారి రెండుసార్లు కాదటండి. ఎందుకంటే ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది. రోజు ఈ ప్రపంచాన్ని తొంగి చూశానంటే దేవుడికి మంటలు వచ్చేస్తున్నాయి. నా పిల్లలు ఏంటి ఎలా తయారైపోయారు? నేనేంటి ఇంత గొప్పవాడిని ఏంటి? నా కడుపుని ఏంటండి ఇలాంటి దరిద్రులైన వాళ్ళు పుట్టారు అని వాళ్ళందరినీ చూసి కోపం వచ్చేస్తుంటే ఏదోటి చేసేద్దాం అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తానట? అణుచుకున్నాడు. పలుమార్లు, అనేక సార్లు వద్దు 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 వద్దు, దీర్ఘశాంతం, సహనం సహనం సహనం. అమ్మైనా చెయ్యొత్తి ఒక దెబ్బ కొడుతుందేమో కానీ ఈయన మాత్రం అబ్బే నేను కొట్టనంటే కొట్టను. ఏమంటే కొట్టని అమ్మా నాన్నలు ఉంటే పిల్లలు ఎలా అనుకుంటారంటే, అబ్బా మా అమ్మా నాన్న ఒక్క దెబ్బ కూడా వేయర్రా నన్ను, అంతే కదా? ఏమనుకుంటారు పిల్లలకి? కొట్టే అమ్మా నాన్న చూసి ఏమనుకుంటారు? రాక్షసులు అండి బాబు, మా అమ్మా నాన్న చిత్త కొట్టే. మా అమ్మ అయితే వాతలు పెట్టేస్తుందండి, మా నాన్న అయితే ఎర్రగా బెల్ట్తో కాల్చి కొట్టేస్తారండి బాబు, తట్లు తీరినట్టుగా. అలా అనుకునే తల్లిదండ్రులు పిల్లలు కూడా ఉన్నారు. కానీ బాగా గారవించి బాగా ముద్దు చేసేవాళ్ళు ఏమనుకుంటారు? మా అమ్మ నాన్న ఎంత మంచోళ్ళరా, నేనంటే చాలా ఇష్టం రా, నన్ను ఏమాత్రం కోప్పడరా, ఒక్క మాట కూడా తిట్టర్రా. ఈరోజు ప్రపంచంలో ప్రజలందరూ దేవుని గురించి అదే అనుకుంటున్నారు. ఇన్ని తప్పులు చేస్తున్నా ఏమంటలేదు మమ్మల్ని. దేవుడు కోపం వస్తుంది కానీ పలుమార్లు తన కోపమును అణుచుకుంటున్నాడట. యెషయా గ్రంథం 48:9 చూడండి. ఇంకొక మాట, యెషయా గ్రంథం 48:9, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నిన్ను లేపేద్దాం అనుకునే ఆలోచన వచ్చినప్పుడు నా నామమును బట్టి నా కోపమును మానుకొనుచున్నాను, నా కీర్తి నిమిత్తము నీ విషయములో నన్ను బిగబట్టుకొనుచున్నాను. ఏమండి బిగబట్టుకోవాలా? కోపం వచ్చేస్తుంటే ఏంటి బిగబట్టుకోండు అంటారు, దాన్ని వచ్చేస్తుంది కోపం. ఏమండి వద్దు మాట్లాడదు అంటే మాట్లాడుతున్నారు అనుకోండి, కోపం వచ్చేస్తుంటుంది. మాట్లాడడం ఆపై కోపం వచ్చేస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తారు? చాలా వరకు బిగబడతారు, గోర్చుకోలేక ఏదోడు చేస్తాడు, కొడతాడు లేదా చంపుతాడు. కానీ దేవుడు అలాంటి కాదండి. పలుమారు తన కోపమును అణుచుకుంటున్నాడట, తన కోపాన్ని బిగబట్టుకుంటున్నాడట. ఏంటంటే ఆయన కర్మ. ఎందుకు బిగబట్టుకోవాలండి?
ప్రపంచంలోని కోట్ల మంది మనుష్యులు దేవునికి అవిధేయులుగా తిరుగుతున్నప్పుడు, ఇలాంటి నేరాలు ఘోరాలు చేస్తున్నప్పుడు ఇంకా వాళ్ళ పట్ల క్షమ చూపిస్తున్నాడు అంటే నేడైనా రేపైనా నువ్వు మారుతావేమోనని, మారాలని, నీ కొరకు ఎదురు చూశాడని, నిన్నే కావాలని, నిన్నే కోరుకున్నాడని. ఇది దేవుని ఉద్దేశం. ఎవరండి ఆయన లాంటి సహనం కలిగిన వాడు? ఎవ్వరూ లేరండి. భూమి మీద తల్లుల కంటే, తండ్రుల కంటే, మనుష్యుల కంటే మించిన సహనాన్ని కలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన మన తండ్రి. కానీ ఆయన సహనం వీళ్ళకి అర్థం కావట్లేదండి. ఎంతగా ఓర్చుకుంటున్నాడో, ఎంతగా బిగబట్టుకుంటున్నాడో ఆయన ఓర్పును వీళ్ళు ఆసరగా తీసుకుంటున్నారు. చేతకానితనంగా అనుకుంటున్నారు. మా అమ్మల్ని దేవుడు ఏం చేస్తాడులే, దేవుడే లేడు అనుకుంటున్నారండి. తప్పు చేస్తుంది లోకం. మీ తండ్రి మనస్సు తెలుసు కనుక ఇప్పుడు మీకు అర్థమైనందుకు మీరేం చేయాలి? మీ నాన్న ఆవేదన అర్థమై మార్పు కోసం ఈ సమాజంలోనికి వెళ్ళి చెప్పాలి. మారిపోండర్రా, మారిపోండర్రా, మారిపోండర్రా. అదే సువార్త, అదే సభలు, అదే పాటలు, అదే వాక్యం. ఇవన్నీ ఏంటి? ప్రకటనలో ఏంటి? మనిషిని మారమని చెప్పేవే ఈ మాటలు. మనిషిలో మార్పు కలిగించేవి పాటలు. చెప్పాలి ఈ సమాజానికి. ఆయన ఎంత సహిస్తున్నాడో, ఎంత బిగబట్టుకుంటున్నాడో, కేవలం మనిషి మార్పు కోసం, ఒక్క మనిషి మార్పు కోసం ఎంతగా దేవుడు ఎదురు చూస్తున్నాడు కనుక ఆ ఎదురు చూపుల వెనక ఆంతర్యాన్ని నువ్వు నిజంగా ఒక నమ్మకమైన కుమారుడిగా కనిపెడితే వెళ్ళు, మారు మనసు సంబంధించిన రాజ్య సువార్తను ప్రకటించు. ఏ ఒక్కడు నశింపవలనని హెచ్చరించని ఆ తండ్రి మనస్సుకు శాంతిని నింపు. అది నీ బాధ్యత, మనందరి బాధ్యత. అందుకు కష్టమైన, ఇబ్బంది అయినా, లేమైనా, అవసరత అయినా చెయ్యాలి. ఆయనకన్నా గొప్పవాళ్ళం కాదు కదా మనం. ఆయనే అంత సహనం కలిగి ఉన్నప్పుడు మనం ఎందుకండి సహనం కోల్పోతున్నాం? సహోదరుడి మీద సహనం లేదు, సోదరి మీద సహనం లేదు. ఒక మాట అంటే ఉవ్వెత్తున లేచిపోతున్నారు. ఏమండి, సంఘంలో లేరా? మీ మధ్య లేరా అలాంటి వాళ్ళు? ప్రతి చోట ఉన్నారు. ఒక మాట అనుకుంటే వెంటనే ఎదురు జవాబు, వెంటనే గొడవకి దిగడం. ఎందుకు నన్ను అంటున్నావు? ఎందుకు నువ్వు నన్ను గురించి మాట్లాడుతున్నావు? సహనం లేదా? మీ నాన్నను చూసి బుద్ధి తెచ్చుకో. యేసు తండ్రిని చూసి నేర్చుకున్నాడు పాఠాలు, నువ్వే నేర్చుకున్నావు. తిరుగుబాటు చేయటమా? నోటుకొచ్చిన మాటలను దూషించడమా? ఎన్ని మాటలు మాట్లాడతారు? తేడా రావాలే కానీ మీరెన్ని మాటలు మాట్లాడతారు చెప్పండి? నోటి నిండా మాటలే. ఒక్క క్షణం కూడా గ్యాప్ అవ్వకుండా అనగలరు. అంత సమర్థత ఉంది మీ దగ్గర. ఆపలేరు మిమ్మల్ని ఎవరో. కానీ ఓర్చుకోగలరా ఆయనలాగా? సహనం కలిగి ఉండగలరా? మీ తండ్రి సహిస్తున్నాడు. అదే మీ తండ్రి నేచర్, గుణం, స్వభావం. మరి మీకేంటి? ఓర్పుతో. అందుకే మీరు పరిచర్య చెయ్యండి. ఒకరినొకరు సహించండి అన్నాడు. అందుకే ఒకరినొకరు క్షమించండి అన్నాడు. ఇవన్నీ బైబిల్. కానీ మనం క్షమించాం, ఓర్చుకోం, సహించం, ద్వేషం, పోతాం. అలా ఉంటే నరకానికి పోతాం. వద్దండి. మన తండ్రిని చూసి మనం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఈ మనుషుల మార్పు కోసం మనం అన్నిటినీ ఓర్చుకొని సహించి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మనం ముందుకు వెళ్ళాలి. అది దేవుని సంకల్పం, ఆయన చిత్తం. ఇది అర్థమైతే ఆయన సంతోషిస్తాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీలాంటి ఓర్పు, సహనం మాలో ఎవ్వరికీ లేకపోవటం బట్టి మేము సిగ్గుపడుతున్నాం. మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాం నాయన. ఆ సహనాన్ని, ఆ ఓర్పును మా జీవితాల్లో కలిగి ఈ సమాజాన్ని మార్చటం కోసం మా సహనాన్ని చూపించగలుగుటకు సహాయం దయచేయండి. వినబడిన మాటలు పిల్లల హృదయాల్లో బలముగా నాటబడి మీకు ఇష్టలైన పిల్లలుగా అనేక మందిని రాజ్యవారసులుగా చేయుటకు సువార్త నిమిత్తమై కదిలి వెళ్ళగలిగే పిల్లలుగా మీ పిల్లలందరినీ సిద్ధపరచండి. యేసువారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.